హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. మన ఎన్టీపీసీకి సంబంధించి గ్రాండ్ టెస్ట్లో భాగంగా మనం గ్రాండ్ టెస్ట్ పోటీలు ఇచ్చినటువంటి రీజనింగ్లో అన్ని క్వశ్చన్స్ కూడా మన ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీటిని ఏ విధంగా చేయాలి, సో ఈజీ మెథడ్ ఎలా చేయాలో మొత్తం కూడా మనం ఇందులో చూద్దాం. టోటల్గా ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరైతే గ్రాండ్ టెస్ట్ రాశారో సో వారికి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉంటే అవన్నీ ఇక్కడ క్లారిఫై చేసుకొని, ఒకవేళ మీరు కరెక్ట్గా చేసినా వాటిని కొంచెం ఈజీ వేలో ఇంకే విధంగా చేయాలనే దానికోసం కూడా ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఫస్ట్ వన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్. సో వెన్ డయాగ్రామ్ కావాలంటే దేనికండి వెన్ డయాగ్రామ్? ఈ మూడిటి, ఈ 3 వర్డ్స్, ఉదయ్పూర్, రాజస్థాన్ మరియు ఇండియా. ఇక్కడ చూడండి, ఉదయ్పూర్, రాజస్థాన్, ఇండియా అంటే ఉదయ్పూర్ అనేది ఎక్కడ ఉంటుంది? రాజస్థాన్లో ఉంటుంది. మరి రాజస్థాన్ ఎక్కడ ఉంటుంది? ఇండియా. సో ఇది చూడండి, ఇది ఇండియా అయితే మరి ఇదేమవుతుంది? రాజస్థాన్. మరి లోపల ఉన్నది ఏంటి? ఉదయ్పూర్. సో ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ డి. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది ఫిగర్ దట్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ సిరీస్. సో ఇందులో మనకి ఈ సిరీస్ ప్రకారం మనకి నెక్స్ట్ ఏం వస్తుందని అడుగుతున్నారండి. నెక్స్ట్ ఏం వస్తుందని చెప్పి మొదటిగా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ మిర్రర్ ఇమేజ్ జరిగింది. ఇక్కడ సిగో ఈ పై వదిలేయండి, ఇవి పిఆర్, ఈ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పి మరియు ఆర్ మాత్రమే, వాటి కోసం మనం మాట్లాడుతున్నాం. పి మరియు ఆర్ ఈ రెండు ఎలా జరిగాయి? మిర్రర్ ఇమేజ్. సో ఇక్కడ మరలా మిర్రర్ ఇమేజ్ జరిగింది. మళ్ళీ మిర్రర్ ఇమేజ్ జరిగితే ఎలా ఉంటే ఇగో ఈ విధంగా రావాలి మనకి. పిఆర్ అనేది ఆ విధంగా రావాలి. సో ఇక్కడ లేదు, ఇక్కడ కూడా లేదు. సో ఇక్కడ ఉందా? సో ఇదిగో ఇక్కడ ఉండడం జరిగింది ఇక్కడ. సో ఇది కూడా తప్పు. సో ఆప్షన్ సి కూడా తప్పే. ఒకవేళ మనం ఇంకో విధంగా మనం దీన్ని గమనిస్తే, ఇగో దీన్ని, ఇది ఉంది కదా, ఇది మనకి సో ఇలా. సో ఈ ముందు ఏం జరిగింది? ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా ఉన్నది, ఒక 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్, మళ్ళీ ఇంకో 45, మళ్ళీ ఇంకో 45 అంటే ఇదిగో ఈ విధంగా రావాలి. సో ఆ విధంగా కూడా ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏలో మాత్రమే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ 3 అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్స్ ఆర్ రిలేషన్ ద సమ్ వే అండ్ వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్. సో ఈ 4 మూడు ఒకలా ఉన్నాయంటే ఒక డిఫరెంట్గా ఉంది, అదేంటో మనం చెప్పమంటున్నారు. సో ఇందులో ఏమున్నాయి? బెడ్షీట్, కార్పెట్, డోర్ మ్యాట్, రగ్స్. మీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కార్పెట్ అయినా, డోర్ మ్యాట్ అయినా, రగ్స్ అయినా కిందన వేయడం అనేది జరుగుతుంది. మనకేంటి కిందన మనం వేయడానికి అనేది జరుగుతుంది. కానీ బెడ్షీట్స్ అనేవి ఏంటి? మనం బెడ్స్ మీద మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు ఆడ్ వన్ అవుట్ ఏమవుతుందండి? బెడ్షీట్. మరి రగ్స్ అంటే మనం కప్పుకుంటాం కదండి, అది కాదండి. రగ్స్ అనేవి కొన్ని ప్లేసెస్లో మనకి కొన్ని కవరప్ చేయడానికి, కొంచెం నీట్గా ఉండడానికి కొన్ని రగ్స్ వాటిని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఆడ్ వన్ అవుట్ చూసుకుంటే ఏమవుతుందండి? బెడ్షీట్. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనం సింప్లిఫికేషన్ చేద్దాం. సో ఏమవుతుందండి ఇక్కడ మనకి? సో 12 + 21, ముందు ఈ రెండు యాడ్ చేయండి లేదా మైనస్ చేసుకోండి. లేదా ఇలా చూడండి, 12 - 10 అంటే ఎంత అవుతుంది? 2. 2 - 7 అంటే -5. -5 + 21 అంటే ఎంత అండి? 16. సో ఇప్పుడు ఈ 25 అటువైపు వెళ్తే ఎంత? -25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఆ క్వశ్చన్ మార్క్. 16 - 25 అంటే ఎంతండి? -9. సో ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, మినియేచర్, జైంట్, ఈ రెండింటికి ఏ విధమైన రిలేషన్ ఉందో పార్టికల్కి అంటే అనాలజీకి సంబంధించిందండి. ఇక్కడ ఏంటి? మినియేచర్ అంటే చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, మినియేచర్ ఆర్ట్స్ అని మనం అంటూ ఉంటాం, చాలా చిన్నవి. సో అదే జైంట్ అంటే పెద్దది. సో అంటే ఏంటి? ఈ రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. ఓకే. అదేవిధంగా పార్టికల్ అంటే చిన్న కణం, ఓకేనా, చిన్నది. దానికి ఆపోజిట్ అంటే ఏంటి అవుతుందండి? ఇందులో సబ్ అటామిక్, ఓలా, రిలక్టెన్స్ లేదా డస్ట్ అంటే ఓల్ అవుతుందండి. ఎందుకంటే పార్టికల్ అంటే చిన్న, ఓల్ అంటే ఏంటి? మొత్తం పెద్దదని చెప్పి, ఓకేనా, ఓల్ మొత్తం అని చెప్పి, ఓకేనా. సో బి అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, అంకిత ఈజ్ ద శివంస్ సిస్టర్. అంకిత అనే వాళ్ళు ఎవరండి? శివం వాళ్ళ సిస్టర్ అంట. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా మనకు బ్లడ్ రిలేషన్స్లో? అంకిత ఈజ్ ద శివంస్ సిస్టర్. శివంస్ సిస్టర్. నెక్స్ట్ ఏం చెప్పారు? శుభం ఈజ్ సంగీతాస్ బ్రదర్. శుభం అని ఎవరు ఉన్నారంటే వాళ్ళు ఎవరికి బ్రదర్? సంగీతకి బ్రదర్. నెక్స్ట్, శివం ఈజ్ సంగీతాస్ సన్. శివం అనే వాళ్ళు ఉన్నారు కదా, ఈ శివం అనే వాళ్ళు వీళ్ళు ఎవరికి సన్ అంట? సంగీతకి సన్ అంట. సంగీతకి సన్. ఓకే. తర్వాత ఈ ముందులో ఏదో ఉంది మనకి, సంగీతాస్ బ్రదర్ అంటే ఎవరు? శుభం. ఈ శుభం అనేవాళ్ళు సంగీతకి బ్రదర్. ఓకే. నెక్స్ట్ ఇంకా, హౌ ఈజ్ అంకిత రిలేటెడ్ టు ద సంగీత ఇఫ్ సంగీత ఈజ్ ఫిమేల్. సంగీత కానీ ఒకవేళ ఫిమేల్ అయి ఉంటే మనకి ఏం అడుగుతున్నారండి ఇక్కడ? అంకితకి ఏ విధమైన రిలేషన్ వస్తుందని అడిగారు. హౌ ఈజ్ అంకిత రిలేటెడ్ టు సంగీత. అంకిత అనేవాళ్ళు సంగీతకి అవుతారని అడిగారండి. హౌ ఈజ్ అంకిత రిలేటెడ్ టు సంగీత. సంగీతకి అంకిత ఏమవుతారని అడిగారు. ఓకేనా. అంకిత ఏమవుతారండి మనకి ఇక్కడ? సో ఇక్కడ మనకి ఫిమేల్ అనేది అవసరం లేని విషయం ఇది మనకి ఇక్కడ. సో సంగీతకి అంకిత ఏమవుతారండి? డాటర్. సో డాటర్ అవుతారు. ఒకవేళ అంకితకి సంగీత ఏమవుతారండి? మదర్ అవుతారు.
ఓకేనా. ఇక్కడ మనకి హౌ ఈజ్ అంకిత రిలేటెడ్ టు సంగీత, సంగీతకి ఏమవుతారు అని అడిగారు కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందండి మనకి డాటర్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, కీపింగ్ ఇట్స్ బ్యాక్ టు ద రైజింగ్ సన్. మరి రైజింగ్ సన్ అంటే ఏంటి, మనకి సన్ అనేది ఎటువైపు ఉదయిస్తుంది, మనకి ఈస్ట్ వైపు. సో దానికి బ్యాక్ అంటే ఏంటి, ఈస్ట్ వైపు సన్ ఉందంటే నేనేంటి దానికి ఆపోజిట్గా వెళ్తున్నాను అర్థం, అంటే నేను వెస్ట్ వైపు నడుస్తున్నాను అర్థం. ఓకేనా, సన్కి ఆపోజిట్లో వెళ్తున్నాను, సన్కి వెనక్కి చూపిస్తూ నేను ఎలా వెళ్తున్నాను అంటే ఆపోజిట్లో వెళ్తున్నాను అర్థం. ఓకే, కీపింగ్ ఇస్ బ్యాక్ టు రైజింగ్ సన్, రాకేష్ స్టార్టెడ్ వాకింగ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ మినిట్స్ హీ టర్న్ లెఫ్ట్ అండ్ kept on walking, then little later he turned left, మళ్ళీ ఇంకో లెఫ్ట్ తిరిగాడంట. ఓకే, తర్వాత ఏం చేశాడంటే ఇంకొక రైట్కి తిరిగాడు. విచ్ డైరెక్షన్ ఈజ్ హీఈస్ మూవింగ్ ఎట్ ద మూమెంట్, అంటే ఇప్పుడు ఏ డైరెక్షన్ వైపు వెళ్తున్నాడు, ప్రజెంట్ ఏ డైరెక్షన్ అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్లో చూడండి, ఏమైనా ఆపోజిట్స్ ఉంటే తీసేయండి, ఇక్కడ ఓన్లీ డైరెక్షనే కావాలి నీకు, డిస్టెన్స్తో మ్యాటర్ కాదు. ఒక రైట్ ఒక లెఫ్ట్ పోతే ఇంకేముందండి ఒక లెఫ్ట్. ఇనీషియల్గా ఏ డైరెక్షన్ వైపు వెళ్ళాడండి, మనకి ఈస్ట్కి ఆపోజిట్, అంటే సన్ ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ అంటే ఏంటి వెస్ట్. వెస్ట్ వైపు వెళ్ళి ఒక లెఫ్ట్, ఫైనల్గా ఒక లెఫ్టే కదా మిగిలింది, వెస్ట్ లెఫ్ట్ అంటే ఏమవుతుందమ్మా సౌత్. లేదు ఇలానే చేయాలంటే నువ్వు లైన్స్ గీసేసుకో నార్మల్గా. సో మొదటికి ఇగో వెస్ట్, తర్వాత ఎటువైపు అండి లెఫ్ట్, తర్వాత ఏం చేశారు మళ్ళీ ఇంకొక లెఫ్ట్, తర్వాత ఏం చేశారు రైట్, ఇదిగో రైట్, అంటే ఏ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్, హౌ మెనీ మ్యాక్సిమం స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి మ్యాక్సిమం. ఇక్కడ మనకి స్క్వేర్స్ అడిగితే ఎలా చేయాలి, మనం ముందు ఇంకో వీడియోలో కూడా చెప్పుకున్నాం. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. రెక్టాంగిల్స్ కోసం అడిగారు, ఆ వీడియో నేను చెప్తున్నప్పుడు అది కూడా ఈరోజు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే 16, నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 1 స్క్వేర్ అంటే 1. ఈ నెక్స్ట్ ఈ రెండింటిని కలిపితే 10, అదే 20, ఇది ఒక 10, టోటల్గా ఎంత అవుతుందండి 30. ఓకేనా, టోటల్గా 30. ఓకేనా, సో మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఏం పెడతారంటే ఒక చెస్ ఉంటుంది కదా, చెస్ బోర్డ్, ఆ చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయో నాకు చెప్పండి. ఓకేనా, కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒక చెస్ బోర్డ్లో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి. ఇది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్. ఓకే, జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ పెట్టండి. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. సో ఇందులో డిఫరెంట్గా ఏమైనా ఉందని అడుగుతున్నాను. గోల్, బ్యాట్, వికెట్, స్టంప్. మా స్టంప్, వికెట్, బ్యాట్ అనేది దేనికి సంబంధించి, క్రికెట్కి సంబంధించింది, గోల్ అనేది సంబంధించింది కాదు. సో ఆర్డ్ వన్ ఏమవుతుందండి గోల్. నెక్స్ట్, ఇఫ్ ద వోవెల్ ఇన్ ఇండియా ఈజ్ రీప్లేస్డ్ బై ఇట్స్ ప్రీవియస్ లెటర్ and the consonant is replaced by its next letter, how many consonants are still in the word. ఓకేనా, ఎన్ని కాన్సనెంట్స్ అనేవి ఉన్నాయి అని అడుగుతున్నాడు ఇలాంటి చేంజెస్ జరిగిన తర్వాత. సో ఏమంటున్నాడు, ఇండియా అనే ఒక వర్డ్ ఉందంట. సో మనకి ఏం చేయం, మొబైల్స్, ఈ ఇండియా అనే వర్డ్లో మొబైల్స్ ఉన్నాయనుకో, దాని ప్లేస్లో ఏ రాయమంటున్నాడు, దాని ముందు లెటర్ రాయండి అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు ఐ ఓవెలే కదా, ఐ ముందు ఏముంటుందో అది రాయాలి మనం. ఓకేనా, సో ఏం రాయాలండి హెచ్. తర్వాత ఎన్ అనేది కాన్స్టెంట్కి ఏం రాయమంటున్నాడు, దాని నెక్స్ట్ లెటర్ అంటే ఏంటి ఓ. డి అనేది కూడా కాన్స్టెంటే అంటే ఏమవుతుందండి ఈ. తర్వాత ఐ అనేది ఏంటండి ఓవెల్ అంటే ముందు లెటర్ రాయాలి హెచ్. ఏ అనేది కూడా ఓవెలే, దాని ముందు లెటర్ ఏమవుతుందండి జెడ్ అవుతుంది. ఓకేనా, మనకి ఇప్పుడు ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి, హెచ్ అనేది కాన్స్టెంట్, జెడ్ అనేది కాన్స్టెంట్. అంటే ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయండి, ప్రజెంట్ 3 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయంటే 2 ఓవెల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఓవెల్స్ అంటే ఏమవుతాయి, AEIOU. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అజయ్ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ లలిత్, డిటర్మైన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అజయ్ అండ్ లలిత్. ఓకే, అజయ్ అనే వాళ్ళు లలిత్కి నెఫ్యూ అంట. ఓకే, వాళ్ళ ఏజెస్ అని చెప్పమంటున్నారు, మనకి డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్. మరి ఏజ్ తెలియాలి అంటే మన స్టేట్మెంట్ 1 నుండి నువ్వు ఆన్సర్ చేస్తే నువ్వు అదే ఓన్లీ 1 యూస్ చేసుకుని నువ్వు ఆన్సర్ చెప్పగలవా వాళ్ళిద్దరు ఏజెస్, లేదా 2ని తెలుసుకుంటే నువ్వు ఓన్లీ 2తో నువ్వు ఆన్సర్ చేయగలవా, లేదా ఈ 2 స్టేట్మెంట్లని కలిపితే నీకు ఆన్సర్ చేయగలవా, లేదా రెండింటిని యూస్ చేసినా నీకు ఆన్సర్ రాదా, ఇది నీకు క్వశ్చన్ ఇక్కడ. ఓకే, దేర్ మీన్ ఏజ్ ఈజ్ 34. ఇద్దరు మీన్ అంటే ఏంటి ఇక్కడ యావరేజ్. సో ఇద్దరిది కలిపి 34. ఓకేనా, యావరేజ్ 34 అంటే సమ్ ఎంత 34 × 2 68. సో ఇక్కడ నుండి వాళ్ళు ఇండివిజువల్ ఏజెస్ నువ్వు చెప్పలేవు ఇక్కడ. ఓకేనా, డిటర్మైన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ అజయ్ అండ్ లలిత్, ఓన్లీ 1 నుండి ఇద్దరిది కలిపి ఎంత అనేది నువ్వు చెప్తావు. ఇద్దరికి కలిపి ఎంత 68 సంవత్సరాలు అని నువ్వు చెప్తావు. కానీ ఎవరికి ఎంత నువ్వు ఇక్కడ ఓన్లీ 1 యూస్ చేసుకొని చెప్పలేవు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ 14 ఇయర్స్. ఓకేనా, 14 సంవత్సరాల తర్వాత లలిత్ ఏజ్ విల్ బి ట్వైస్ దట్ ఆఫ్ అజయ్. ఓకేనా, 14 సంవత్సరాల తర్వాత లలిత్ యొక్క ఏజ్ ఎలా ఉంటుందంట, ట్వైస్ దట్ ఆఫ్ అజయ్. లలిత్ అనేవాడు అజయ్ కన్నా 2 రెట్లు ఉంటాడండి ఎప్పుడు, 14 సంవత్సరాల తర్వాత. మరి కేవలం దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం చెప్పలేమని. ఓకేనా, సో దీన్ని యూజ్ చేసుకొని కూడా మనం చెప్పలేం. ఆఫ్టర్ 14 ఇయర్స్, 14 సంవత్సరాల తర్వాత జరిగిందంట. ప్రజెంట్ అంటే ఇప్పుడు కన్నా 14 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయంటే ఆ ఇద్దరి మధ్య 2:1 రేషియోలో ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి, రెండింటిని కలిపి ట్రై చేయాలి. రెండింటిని కలిపితే ఆన్సర్ వస్తుందంటే వస్తుంది. ఎందుకంటే నీకు ఇక్కడ ఇద్దరిది కలిపి ఎంత ఉంది, యావరేజ్ 34 అండి.
సో ఇప్పుడు 14 సంవత్సరాల తర్వాత అంటే ఏమవుతుంది, ఇద్దరికి 14 సంవత్సరాలు పెరుగుతుంది. ఓకేనా. సో అప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది, 34కి ఆ 14 కలపండి ఎంత 48 అవుతుంది. మరి సమ్ ఎంత అవుతుంది, 48 ఇంటూ 2 అంటే 96 ఇయర్స్. 14 సంవత్సరాల తర్వాత 96 ఇద్దరిది కలిపితే ఏ రేషియో 2:1. మరి 2:1 అంటే వీడు ఎంత అవుతారండి మనకి 64 ఒకరు అవుతారు, 32 ఒకరు అవుతారు. ఎప్పుడు ఇది 14 సంవత్సరాల తర్వాత. ప్రజెంట్ ఎంత అంటే ఇందులో 14 సంవత్సరాలు తీసేస్తే ఏమవుతుంది, ప్రజెంట్ వస్తుంది. అంటే రెండింటిని కలిపితే మన ఆన్సర్. ఇప్పుడు నేను అంతా మీకు ఎందుకు చేసి చూపించాను అంటే ఇదిగో ఆన్సర్ వస్తుంది. కానీ నీకు తెలిసింది అనుకో, ఓకే ఆన్సర్ వస్తుందని నీకు తెలిసింది, నువ్వు ఆన్సర్ అంతా చేయకు. ఓకే వస్తుంది, తెలిసింది నీకు. ఎప్పుడు తెలిసింది, రెండింటిని కలిపితే, రెండింటిని యూజ్ చేసుకుంటే నువ్వు ఆన్సర్ చేయగలవు. అంటే ఇక్కడ ఏంటండి, స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్, ఇది కాదు. స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్, ఇది ఆప్షన్ బి. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నీకు తెలిస్తే చాలు, డేటా సఫిషియన్సీలో నువ్వు చేయాల్సిన అవసరం లేదు. వెన్ ద మిర్రర్ ప్లేస్డ్ ఆన్ ద ఎంఎన్, ఓకేనా, ఎంఎన్ దగ్గర పెడితే ఇక్కడ ఉందండి. సో దీన్ని మిర్రర్ ఇమేజ్ ఏంటి అని అడుగుతున్నారు మనకి. సో మిర్రర్ ఇమేజ్. సో చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ కాళ్ళు చేతులు ఇటువైపు అన్నీ ఒకలాగే ఉన్నాయి, అన్నీ ఒకలాగే ఉన్నాయి. క్యాప్ చూడండి, క్యాప్ చూడండి, ఇది ఎడం వైపు ఉందంటే కుడివైపు రావాలి. ఇక్కడ ఎడం వైపు ఉండిపోయింది, ఇది కాదు. నెక్స్ట్ ఇవన్నీ కుడివైపు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమైనా డిఫరెంట్గా ఉన్నాయి, ఇదిగో ఈ కాల్ చూడండి, కాల్ ఈ విధంగా ఉండాలి కదా, మరి ఎలా వెళ్ళిపోతుంది, ఇది కాదు. ఇప్పుడు ఈ రెండింటిలో డిఫరెంట్గా ఒకటి ఉందండి. చూడండి మాస్క్ గమనించండి, మాస్క్ని ఇక్కడ చూడండి రైట్ వైపు ఉంది గ్యాప్. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం రావాలి, లెఫ్ట్ వైపు రావాలి, కుడి ఎడమలో మారాలి. కుడి కాస్త ఎడమ, ఎడమ కాస్త కుడి రావాలి. ఇక్కడ రైట్ సైడ్ ఉందంటే ఇప్పుడు మనం మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ సైడ్ గ్యాప్ రావాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉందా, కాదు, ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ గ్యాప్ ఉందండి. సో ఇది మన ఆన్సర్. ఓకేనా, రైట్ లెఫ్ట్లో మారుతాయి. సో అదొక్కటే, ఆ మాస్క్ బట్టి మన ఆన్సర్ చెప్పగలం ఇంకా. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ది టర్మ్ దట్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. ఓకేనా, కింది శ్రేణిలో తర్వాత వచ్చే పదాన్ని కానీ ఎంచుకోండి అని అడుగుతున్నా. A1 D4 9 ఇక్కడ నీకు కరెక్ట్గా కనబడుతున్నాయి. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ మరియు 7 స్క్వేర్ అంటే ఎంత 49. అన్నీ 49లో ఉన్నాయి. దీన్ని కనిపెట్టి నువ్వు ఏం చేసావు, ఏం చేయలే. ఓకేనా. సో ఇక్కడ మనం చూద్దాం. ఏ అండి, 1 అంటే ఏ అండి, 4 అంటే డి, 9 అంటే ఐ, 16కి పి, 25 వై, మరి 36 జే. మరి ఎలా చేస్తాం మనం, ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి, మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఓకేనా, ఒక సైక్లిక్ ప్రాసెస్లో సైక్లిక్లో అరేంజ్ చేయబోయి ఉంటాయి. అంటే ఇలా ఏ బి సి డి ఈ ఎఫ్ ఇలా అప్ టు సో ఆన్ ఎక్స్ వై జెడ్, మళ్ళీ ఇలా రొటేషన్. ఇది 26, ఇది 1 అన్నాం, మళ్ళీ దీన్ని 27 28 29 30 31, మళ్ళీ ఇలా కౌంట్. మళ్ళీ ఇదంతా 52 53 54 55 56 ఇలా ఇది రొటేషన్ అవుతూనే ఉంటాయి. మరి ఇప్పుడు నాకు 49వ లెటర్ ఎంతో కావాలి. 49వ లెటర్ ఎంతో కావాలంటే నేను 26 కన్నా పెద్దది ఎప్పుడైనా వచ్చానుకో దాన్ని 26తో డివైడ్ చేయి. 26 1 26, ఇది మైనస్ చేస్తే ఎంత అండి 23. 23rd లెటర్ ఏమవుతుంది, డబ్ల్యూ. సో డబ్ల్యూఏ మళ్ళీ 49వ లెటర్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 267th లెటర్ కావాలి, నాకు 267వ లెటర్ కావాలి అన్నాను నేను. వెంటనే నేను ఏం చేస్తాను, దీన్ని 226తో డివైడ్ చేస్తాను. ఎందుకు 26తో డివైడ్ చేస్తున్నాను, 26 లెటర్స్ ఉన్నాయి, అవే రొటేషన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, 26 టైమ్స్ ఎంత 267. 7 అంటే ఏమవుతుందండి మనకి జీ. జీ అనేది 267వ లెటర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇది జాగ్రత్త గమనించండి. వీటికి ఏదో రిలేషన్ ఉన్నాయండి. సో ఇక్కడ మనకి ఏ వస్తుంది, ఏ ఫిగర్ వస్తుందో మనం చెప్పాలి. ఇక్కడ చూడండి, ఇవి డిఫరెంట్. ఇది ఇక్కడ ఏదైతే ఉందో కిందన ఇది లోపలికి వెళ్తుంది, వేరే దానిలో వేరే షేప్లోకి వెళ్తుంది. ఈ మొత్తం కలిపి ఇంకో షేప్ లోపలికి వెళ్తున్నాయి, అంతేనా. సో ఇక్కడ చూడండి, ఈ డార్క్ ఉన్న సర్కిల్ కాస్త ఇందులోకి వెళ్ళింది, ఈ ట్రయాంగిల్ సర్కిల్ కలిపి మళ్ళీ ఇగో ఇందులోకి వెళ్ళాయి. సో అదేవిధంగా ఏదో మనకి హార్ట్ సింబల్ ఉంది. సో ఇదేంటండి మనకి ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఈ హార్ట్ సింబల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత బ్లాక్ అయిపోతుందా, బ్లాక్ కాదు, ఇక్కడ ఎలా ఉంటే లోపల అలాగే ఉండాలి. సో ఇక్కడ హార్టే లేదు. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ లోపల మనకి హార్ట్ ఉంది, బయట ఏదో వేరే షేప్ ఉండాలండి. ఇది మిడిల్లోకి వెళ్ళాలి, మరి ఇక్కడ ఉందా, లేదు. సో ఇంకేముందండి, ఆప్షన్ డి మన ఆన్సర్. కావాలంటే గమనించండి. సో మనకి ఇక్కడ ఏం ఉండాలి, అయితే షేప్ ఏ ఉండాలి, నువ్వు కరెక్ట్గా చూస్తే ఇదిగో ఇలా ఉండాలి, రాంబస్ లా ఉండి లోపల ఇలా ఉండాలి మనకి. ఓకేనా. సో నెక్స్ట్ హెచ్ఎస్టిఆర్ టిఐఎస్యు క్యూపీజెడ్ఎంకి ఏమవుతుంది, రిలేషన్ అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి ఏ విధంగా వచ్చింది, హెచ్ఎస్టిఆర్కి టిఐఎస్యు ఏ విధంగా వచ్చింది. సో ఇక్కడ చూద్దాం, హెచ్ఎస్టిఆర్ టిఐఎస్యు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చాలా ఈజీగానే ఉందండి ఇది. సో హెచ్ తర్వాత ఇక్కడ ఏంటండి, సో ఇదిగో ఒక్క నిమిషం, ఇలా హెచ్ తర్వాత ఏమవుతుందండి ఐ, తర్వాత ఎస్ తర్వాత టి, టీ తర్వాత యు, ఆర్ తర్వాత ఏంటండి ఎస్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి క్రాస్ చేసుకుందాం మనం, +1 జరిగింది. సో తర్వాత ఎక్కడ పి తర్వాత ఏమొస్తుందండి క్యూ, అన్నిట్లో క్యూ ఉంది. తర్వాత క్యూ తర్వాత ఆర్ ఉండాలండి. సో ఇది పోయింది. నెక్స్ట్ ఎం తర్వాత ఎన్, జెడ్ తర్వాత ఏ.
లాస్ట్లో ఎన్ఏ రావాలి. ఎన్ఏ వచ్చింది ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. QRNA ఆప్షన్ ఏ మాత్రమే మన ఆన్సర్. నెక్స్ట్ మద్రాస్ చెన్నై అనేది ఏ విధమైన రిలేషనో యునైటెడ్ ప్రావిన్స్కి అదే విధమైన రిలేషన్ వస్తుంది. ఓకేనా? చెన్నైని ఒకప్పుడు ఏమని పిలిచేవాళ్ళండి? మద్రాస్ అని పిలిచేవాళ్ళు. ఓకేనా? అదేవిధంగా యునైటెడ్ ప్రావిన్స్ అని చెప్పి ఒకప్పుడు పిలిచేది ఏ ప్రాంతాన్ని ఒకప్పుడు ఆ విధంగా పిలిచేవాళ్ళు అంటే ఉత్తరప్రదేశ్ అని. ఓకేనా? ఉత్తరప్రదేశ్ని ఒకప్పుడు ఏ విధంగా పిలిచేవాళ్ళు? యునైటెడ్ ప్రావిన్స్ అని చెప్పి పిలిచేవాళ్ళు. సో ఆన్సర్ అవుతుందండి ఉత్తరప్రదేశ్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ టైమ్ డిడ్ ద బస్ లీవ్ టుడే? స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈ రెండింటిలో దేన్ని యూజ్ చేసుకొని ఆన్సర్ చెప్పగలం. ఇందాక చేసాం కదా మనం డేటా సఫిషియన్సీ. ద బస్ నార్మల్లీ లీవ్స్ ఆన్ టైం. ఇక్కడ మనకి దీని నుండి ఆన్సర్ ఎలా చెప్తావమ్మా? ఏ టైంకి బస్ వెళ్ళింది అని అడిగాడు. ఓకేనా? ఈ రోజు బస్ ఏ టైంకి లీవ్ అయింది, ఏ టైం బయలుదేరింది అని అడిగాడు. ఎప్పుడు నార్మల్ టైంకి వెళ్తుంది. దీని నుండి నువ్వు ఆన్సర్ చెప్తావు? చెప్పలేము అసలు. దాని నుండి నీకు ఆన్సర్ రాదు. ఓకేనా? నెక్స్ట్, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బస్ స్టాప్కి వెళ్ళావు. ఈరోజు బస్సు ఏ టైంకి వెళ్తుందంటే ఎప్పుడు వెళ్ళే టైంకి అంటే నీకు టైం తెలుస్తుందా? తెలియదు కదా. సో ఆ విధంగా ఓకే, ఇదేమవుతుంది? ఇది తప్పు. నెక్స్ట్, ద షెడ్యూల్ డిపాచర్ ఈజ్ అట్ 12:30. మరి డిపాచర్ షెడ్యూల్ ఓకే 12:30 పెట్టారు, కానీ ఏ టైంకి వెళ్ళింది అనేది నీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు దీన్ని బట్టి. ఓకేనా? 12:30 అనేది డిపాచర్. ఓకేనా? డిపాచర్ అంటే బయలుదేరం 12:30, కానీ లీవ్ ఏ టైంకి లీవ్ అయింది అనేది నీకు ఎక్కడ చెప్పలేదు. షెడ్యూల్ అయితే పెట్టారు, కానీ నీకు ఆన్సర్ అయితే ఇక్కడ దీని నుండి చెప్పలేవు నువ్వు. సో ఆన్సర్ ఏమవుతుందండి? నెయిదర్ 1 or 2 ఈజ్ సఫిషియంట్. నెయిదర్ 1 or 2. నెక్స్ట్ వన్, DV8. సో ఇక్కడ ముందుగా నెంబర్ కౌంట్ చేద్దాం, నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కొంచెం ఉన్నాయి. ఒకసారి చూద్దాం నెంబర్ ఎలా వచ్చాయి. 8 into 3 అండి. 8 into 3/2. ఓకేనా? ఇంటూ 3 చేశాడు ముందు, తర్వాత బై 2 చేస్తే ఏమొచ్చింది? 24/2 అంటే 12. మళ్ళీ 12 into 3 చేయండి 36. మళ్ళీ 36/2 చేస్తే ఎంత అవుతుందండి? 18. 18 ఎక్కడ ఉంది? ఇక్కడ మాత్రం. ఇదే ఆన్సర్. మరి LJ అంటే నార్మల్గా అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదండి. ఇక్కడ ఏంటంటే మనకి సో DF +2, తర్వాత +2 ఆ విధంగా వెళ్ళడం జరిగింది. ఓకేనా? సో ఆ సిరీస్ అలానే వస్తుంది మనకి. L18J అనేది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవి కంక్లూజన్స్. స్టేట్మెంట్స్ మరియు కంక్లూజన్స్ మనం జాగ్రత్త చూసుకోవాలి. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్సా, ఆర్గ్యుమెంట్సా, కాజ్ ఆఫ్ యాక్షన్సా? సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసి ఆన్సర్ పెట్టాలి. ఒక్కొక్క దానికి ఒకలా ఉంటాయి. స్టేట్మెంట్ ఏం చెప్పారు? దో స్టూడెంట్స్ హూ డు నాట్ బిహేవ్ వెల్ వైల్ ఇన్ ద స్కూల్ బ్రింగ్ ఏ బ్యాడ్ నేమ్ టు దెమ్సెల్ఫ్ అండ్ ఆల్సో ఫర్ ద స్కూల్. ఓకేనా? పాఠశాలలో ఉన్నప్పుడు బాగా ప్రవర్తించని విద్యార్థులు తమకు మరియు పాఠశాలకు చెడ్డ పేరు తెస్తారు. ఇలా మనకేంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఓకేనా? ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చుకుంటారు, స్కూల్కి కూడా చెడ్డ పేరు తీసుకొస్తారు అని అన్నారు. మరి దీనికి కంక్లూజన్స్ ఇచ్చారు. మన కంక్లూజన్స్ అంటే ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన దాన్ని బట్టే మనం చూడాలి. నీకు తెలిసిన విధంగా నువ్వు ఆలోచించకూడదు. ఇంకా అది ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్ వాటిలో నువ్వు ఆలోచించవచ్చు. ఓకే అలా అవ్వచ్చు కదా అని అక్కడ ఆలోచించవచ్చు, కంక్లూజన్స్లో కాదు. కంక్లూజన్స్లో స్టేట్మెంట్లు ఇచ్చిన దాన్ని బట్టే మనం ఆలోచించాలి. ఇప్పుడు సో ఇక్కడ చూద్దాం. సచ్ స్టూడెంట్స్ షుడ్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద స్కూల్. మీ స్టేట్మెంట్లో ఎక్కడైనా సరే మనకు అది ఇచ్చాడా? ఇది కాజ్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. అలా చేస్తే దానికి తీసుకోవాల్సిన చర్య అవుతుంది. మనకు అడిగింది ఇది కాదు. దాని కంక్లూజన్ ఏంటి? ఓకేనా? అలాంటి విద్యార్థులు పాఠశాల నుండి తొలగించాలా? దీనిలో మనకి ఏదేం ఇవ్వలే. ఓకేనా? సో కాజ్ ఆఫ్ యాక్షన్. సో అది తప్పది. స్ట్రిక్టర్ డిసిప్లిన్ డస్ నాట్ ఇంప్రూవ్ ద బిహేవియర్. ఎక్కడ మన బిహేవియర్ సో ఏ విధంగా ఉండాలనే దానికోసం చెప్పలేదు వాళ్ళు. ఇక్కడ మనకి ఏం చెప్పవచ్చు? నీకు ఇక్కడ కంక్లూజన్స్లో నీకు కరెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఏంటండి, అలాంటి వాళ్ళు చెడ్డ పేరు తీసుకొస్తారు, లేదా స్కూల్కి చెడ్డ పేరు రావడానికి వాళ్ళు కూడా ఒక కారణం. అలా మనం చెప్తే ఏదో మనం తీసుకోవచ్చు, కానీ సో రెండు మాత్రం పాటించు. సో ఆన్సర్ అవుతుందండి నెయిదర్ కంక్లూజన్ వన్ నాట్ టు ఫాలోస్. నెక్స్ట్ 3 + 56 × 2 - 8 / 4 = 55. వెయిట్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకు ఆ ఈక్వేషన్ 55కి ఈక్వల్ అవుతుందో మనం చెప్పాలి. ఓకేనా? ఇందులో మనం ముందుగా డివిజన్ని మైనస్ని చూద్దాం. ఇగో ఈ రెండింటిని చూద్దాం. మోస్ట్లీ మనం డివిజన్తోనే వెళ్ళాలి. డివిజన్ కాస్త మైనస్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఓకేనా? అప్పుడు ఇదేమవుతుంది? ఇది డివిజన్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? నీకు 55 వస్తుందో లేదో చూడు. ముందుగా డివిజన్ 2/8 అంటే ఎంత? 4. ఓకేనా? 2తో ఇదంతా 4. 4th ఇది ఎన్ని టైమ్స్ అండి? 19 టైమ్స్ పోతుందమ్మా. ఇక్కడ ఎక్కడైనా 55 తెప్పించగలమా? 19 + 3 - 4 అంటే 55 తీసుకొని రాలేదు. తర్వాత మనం ఇంకొక డివిజన్ చూద్దాం. మరి దీనికి వెళ్దాం. ఇంటూ డివైడెడ్ బై, ఇక్కడికి ఇంటూ వచ్చింది, ఇక్కడ డివైడెడ్ బై వచ్చిందని. ఇక్కడ డివైడెడ్ బై వచ్చింది. నీకు క్లియర్గా కనబడుతుందా? ఇక్కడ ఏంటండి 56ని 2తో డివైడ్ చేస్తే తగ్గిపోతుంది. అందులో నువ్వు 32 మైనస్ చేస్తే 55 వస్తుందా? రాదు. ఓకే, నెక్స్ట్ అటువైపు వెళ్దాం. మైనస్ ఇంటూ, మైనస్ మరియు ఇంటూ. సో ఇక్కడ ఏమవుతుందండి? మైనస్, ఇక్కడ ఏంటండి? ఇంటూ. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకే, మైనస్ పెద్ద నెంబర్ అలానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇక్కడ చూద్దాం. 8/4. 8/4 అంటే ఎంత? 4 × 1 = 4, 2 × 2 = 4. 56 + 3 అంటే ఎంత అవుతుందండి మనకి? 59.
-4 55 వచ్చింది. ఎక్కడ వచ్చిందండి? ఆప్షన్ డి. ముందుగా డివిజన్స్తోనే చేయండి. డివిజన్స్ కుదరలేనప్పుడు మాత్రం, ఎందుకంటే మనకి ఇంటీజర్ వాల్యూ వచ్చేలా చూడాలి. మనకి ఇక్కడ డివిజన్స్ నుండి వెళ్ళినా ఇంటీజర్స్ వస్తున్నాయి కానీ ఆన్సర్ అయితే మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, మనం మోస్ట్లీ డివిజన్తోనే వెళ్ళాలి. నెక్స్ట్ సిలాయిజమ్స్ నుండి ఇంకో క్వశ్చన్ అండి. ఆల్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్స్. కంప్యూటర్లు అన్నీ కూడా ల్యాప్టాప్స్. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్. నెక్స్ట్ సమ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ట్యాబ్లెట్స్. ఓకే, సో ఇక్కడ చూద్దాం. సమ్ ట్యాబ్లెట్స్ ఆర్ కంప్యూటర్స్. మీ ఇక్కడ ట్యాబ్లెట్స్ ఇక్కడ కంప్యూటర్. డైరెక్ట్గా మనం 100% చెప్పలేము. నువ్వు అజంప్షన్స్లో ఇలా గీయగలవు కానీ ఎక్కడ ఎటువంటి కనెక్షన్ లేదు మన బేసిక్ డయాగ్రామ్లో. ఇది తప్పు. సమ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్. కొన్ని స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్సా? అవుతాయండి. ఇదిగో ఇలా ఒకదాని లోపల ఒకటి ఉన్నప్పుడు వీటిలో ఎవరి నుండి ఎవరికైనా సమ్ అనేది నువ్వు కన్క్లూజన్ కరెక్టే అవుతుంది. అంటే సమ్ కంప్యూటర్స్ ఆర్ ల్యాప్టాప్, సమ్ కంప్యూటర్స్ ఆర్ స్మార్ట్ ఫోన్స్, సమ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ ల్యాప్టాప్స్. ఇందులో ఎవరి నుండి ఎవరికైనా నువ్వు ఇచ్చుకో, కరెక్టే. ఓకేనా? సమ్ స్మార్ట్ ఫోన్స్ ఆర్ కంప్యూటర్స్. సో ఇది కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అండి. ఇక్కడ కూడా జేసన్ హోల్డర్ ఈస్ ద బెస్ట్ ఆల్రౌండర్ ఇన్ ద మెన్స్ క్రికెట్. ఓకేనా? సో బెస్ట్ ఆల్రౌండర్. మా ఆల్రౌండర్ అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, చాలా మంది క్రికెట్ కోసం బాగా తెలుసు. ఓకేనా? క్రికెట్ అంటే అంత ఇష్టం ఉంటుంది. ఆ క్రికెట్ మీద చూపించే ఇష్టం మనం సబ్జెక్ట్ మీద చూపిస్తే ఉద్యోగాలు త్వరగానే వచ్చేస్తాయి. ఎందుకంటే మనం సో జనరల్గా ఎవరికైనా చదువుతున్నప్పుడు చిరాకు వచ్చింది అనుకో, మీకు చదువుతున్నారు, మీరు మంచిగా చదువుతున్నప్పుడు మీకు చిరాకు వచ్చింది. సో ఏం చేస్తారు? బుక్స్ పక్కన పెట్టేస్తారు. ఏం చదువుతాంలే, అలా బయట తిరిగి వచ్చేద్దాం అని చెప్పి. ఓకే, అలా వెళ్తారు బయటికి, ఇంకా అలా అయిపోతుంది. ఆ రోజు పోతుంది, షెడ్యూల్ ఎగిరిపోతుంది. అదే నువ్వు క్రికెట్కి వెళ్ళావు అనుకో, సో చాలా మందికి ఇది పనికి వస్తుంది, చూడండి. ఓకేనా? ఎందుకని మీరు అందరూ ఈ ఎక్స్పీరియన్స్ చేశారు. ఓకేనా? సో క్రికెట్కి వెళ్ళారు అనుకో, వెళ్తావు. ఎంతసేపు అమ్మ ఎండ్లో నించుంటావు నువ్వు? ఎండ్లో నీకు బ్యాటింగ్ కోసమో బౌలింగ్ కోసమో వెళ్తావు. సో చాలా రేర్గా ఉంటారు ఫీల్డింగ్ కోసం వెళ్ళిన వాళ్ళు. ఓకేనా? సో నువ్వు వెళ్తావు, బ్యాటింగ్ కోసం వెళ్ళావు అనుకో, వెళ్తావు, ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయావు అనుకో, అలా అని చెప్పి క్రికెట్ ఆడడం మానేస్తున్నావు లేదు, మళ్ళీ ఫీల్డింగ్ కాస్తావు సెకండ్ మ్యాచ్కి. అంటే ఏంటి? అక్కడ నువ్వు ఎంత ఎండలో ఉన్నా సో నువ్వు నించుంటున్నావు దేనికి? నీకు అది ఇష్టపడుతున్నావు. అదేవిధంగా నీకు చిరాకు వస్తుంది అనిపించినప్పుడు నువ్వు ఆ జాబ్ని ఇష్టపడు. జాబ్నైనా అంటే నువ్వు ఏదైతే సాధించాలనుకున్నా ఆ జాబ్ని గుర్తు చేసుకో, లేదా సబ్జెక్ట్ని లైక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ ఉంటాయి కదా మీకు, లేదా రీజనింగ్, అర్థమెటిక్ ఇవే అనుకుందాం. సో వీటిని నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నావు, నీకు ఏదో ఒక సమ్ ఇన్ఫర్మేషన్, ఇన్ని రోజులు తెలియని ఒక కొత్త ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్లోకి వెళ్తుంది అనే ఆనందంతో నువ్వు చదువుతూ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. సేమ్ మనం దాన్ని ఇష్టపడితే నీకు చదవాలనిపిస్తుంది, లేదంటే లేదు, ఆ విధంగా. సో ఇక్కడ మనం చూద్దాం, ఈ జేసన్ హోల్డర్ కోసం చూద్దాం. జేసన్ హోల్డర్ ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోస్ట్ ఆఫ్ ద బాయ్స్ అందరికీ తెలిసింది. ఓకేనా? జేసన్ హోల్డర్ ఈస్ ద అండ్ ఇంకా మనం చూసుకుంటే మన ఇండియాలో ఐపీఎల్కి ఏ టీంకి రీసెంట్గా ఆడారు ఫైనల్గా, అది కూడా మీరు చూసుకోండి. ఓకే, ఐపీఎల్ కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మీరందరూ కూడా పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది, ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది, విన్నర్ ఎవరు, ఎన్నిసార్లు ఎవరు విన్నర్ అయ్యారు, ఇక్కడ ఎన్టీపీసీకి వాటికి రాస్తున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఫ్రాంచైజ్ ఓనర్స్. ఓకేనా? సో ఆ ఓనర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు కూడా అడుగుతాడండి. ఆ ఓనర్స్ ఎవరు? ఓకేనా? ఇది ఎన్నో ఎడిషన్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చదువుకోండి, పనికి వస్తుంది. ఓకే, జేసన్ హోల్డర్ ఈస్ ద బెస్ట్ ఆల్రౌండర్. మా బెస్ట్ ఆల్రౌండర్ అంటే ఏంటి? బెస్ట్ బ్యాటింగ్ కూడా చేస్తారు, మంచిగా బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ కూడా చేస్తారు అని అర్థం. అంతేనా? సో బెస్ట్ ఆల్రౌండర్ అంటే ఏంటి? వాళ్ళు మంచిగా బ్యాటింగ్ చేయగలరు, బౌలింగ్ కూడా చేయగలరు అని అర్థం. ఓకే, జేసన్ ఈజ్ ఏ బ్యాడ్ ఎట్ బ్యాటింగ్. తప్పు కదండి. సో ఎందుకు ఇక్కడ బెస్ట్ బౌలర్ అంటే, పోనీ బెస్ట్ బౌలర్ అయినా సరే బ్యాటింగ్ లేదు అలా చెప్పలేం. కానీ ఇక్కడ మనకి ఆల్రౌండర్ అంటే ఏంటి? బ్యాటింగ్లో బెస్ట్ అండ్ బౌలింగ్లో కూడా. అదేవిధంగా మనం ఇక్కడ చూద్దాం, జేసన్ ఈజ్ ఏ గుడ్ ఎట్ బౌలింగ్. కరెక్ట్ అయితే జేసన్ అనే వాళ్ళు ఇప్పుడే చెప్పుకున్నాం, బౌలింగ్ బ్యాటింగ్లో రెండు గుడ్డే రావాలి. ఫస్ట్ వన్ తప్పు అవుతుంది, సెకండ్ వన్ మాత్రం కరెక్ట్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇంకొకటి ఏంటంటే మనం ఇన్స్టిట్యూట్ నుండి 23rd నుండి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అండి. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. మోస్ట్లీ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఆఫ్లైన్కి వచ్చేయడానికి చూడండి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్, దానికి సంబంధించిన యాడ్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టా, ఒకసారి చెక్ చేసుకోండి అది. ఓకేనా? ఇంకా ఇన్ఫర్మేషన్ చెప్తా దానికోసం కంప్లీట్గా. సో నెక్స్ట్ వీడియోస్లో అది దానికోసం మాట్లాడుతాం. ఓకే, ఇందులో ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి చెప్పాలి మనం. రెక్టాంగిల్ ఈ లైన్స్ పక్కన పడేది, దాంతో నీకు ఎటువంటి పని లేదు. సో ఏం కాదు, ఈ లైన్స్ మర్చిపోండి. ఇక్కడ 1 2 రాయండి, ఇక్కడ 1 2 రాయండి. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ని అయ్యి చెప్పండి? 1 + 2 3, 1 + 2 3, 3 × 3 9. ఇదని ఆన్సర్. మొత్తం ఎన్ని ఉంటాయండి రెక్టాంగిల్స్? 9. ఎక్కడ ఉన్నాయి సార్? 1 2 3 4. ఓకే, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ ఇది 7, నెక్స్ట్ ఇది 8, ఈ పెద్దది ఒకటి 9. మొత్తం 9 అయ్యాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి
ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం 1 2 3 4 1 2 3. సో ఏం చేయాలి, వీటన్నిటిని యాడ్ చేయాలి, వీటన్నిటిని యాడ్ చేయాలి, రెండింటిని మల్టిపుల్ చేయాలి. 4 + 3 + 2 + 1 అంటే ఎంత అవుతుందండి మనకి ఇక్కడ? సో 10. సో ఇక్కడ ఎంత అవుతాయి? 3 + 2 + 1 అంటే ఎంత? 6. 10 × 6 అంటే ఎంత? 60 రెక్టాంగిల్స్ ఉంటాయి మొత్తం. ఓకేనా? రెక్టాంగిల్స్ అయితే 60 ఉంటాయి మనకి. స్క్వేర్స్ ఎలా కౌంట్ చేయాలో చెప్పాం. ఇప్పుడు మనం రెక్టాంగిల్స్ కూడా చూసుకోండి. దీనికైతే ఆన్సర్ ఎంత? 9. మరి ఈ మధ్యలో ఈ గీతలు ఉన్నాయి కదండి, దాని నుండి నువ్వు రెక్టాంగిల్ తెప్పించలేవండి, ట్రయాంగిల్స్ అంటే తెప్పించగలవు. ఓకే, నెక్స్ట్ వన్. Ridhima leaves her home for going to nearby store for shopping. She starts from point A, walks 3 kilometers north, turns east and walks 3 kilometers. She then turns south and walks 2 kilometers. She then turns east and walks 4 kilometers more. Finally, she turns south and walks 6 kilometers and reaches the B in front of her store. Okay, B ane point store దగ్గర ఉందంట. Select the correct statement from the following. ఓకేనా? కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నారు. పాయింట్ ఏ ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. ఓకేనా? అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఎండింగ్ పాయింట్ నుండి చూస్తే సౌత్ ఈస్ట్లో ఉందంట. పాయింట్ బి సౌత్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. టోటల్ డిస్టెన్స్ వాక్డ్ 18 కిలోమీటర్స్. బోత్ 2 and 3 రెండు కరెక్టే అంటున్నారండి ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ చూద్దాం. ముందు డయాగ్రామ్తో మొత్తం నేను సాల్వ్ చేస్తా, తర్వాత వితౌట్ డయాగ్రామ్ కూడా చెప్తా దీనికి. ఇక్కడ చూద్దాం. ముందు డయాగ్రామ్. Leaves her home for going to nearby store for shopping. She starts from point A, walks 3 kilometers north. ఇదిగో ఏ అనే పాయింట్ ఇది అనుకుందాం. ఇక్కడ నుండి నార్త్ వెళ్ళారండి. ఎంత? 3 kilometers. తర్వాత ఏం చేస్తుంది? టర్న్స్ ఈస్ట్ అండ్ వాక్స్ 3 kilometers. మళ్ళీ ఇంకొక ఈస్ట్ వైపు వెళ్ళి ఇంకో 3 kilometers. తర్వాత షీ దెన్ టర్న్స్ సౌత్ అండ్ వాక్స్ 2 kilometers. సౌత్ వైపు వచ్చి ఒక 2 kilometers వెళ్ళారంట. తర్వాత షీ టర్న్స్ ద ఈస్ట్ అండ్ వాక్స్ 4 kilometers. సో ఈస్ట్ వైపు వెళ్ళి ఇంకో 4 kilometers వెళ్ళడం జరిగింది. ఓకే, తర్వాత ఫైనలీ టర్న్స్ ద సౌత్ అండ్ 6 kilometers. ఓకేనా? సౌత్కి వెళ్ళి ఒక 6 kilometers వెళ్ళారంట. సౌత్కి ఒక 6. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇది మొత్తం 3 అంటే ఇది 2. మరి ఇక్కడ చూడండి ఇలా గమనిస్తే మరి ఇది ఎంత అవుతుంది? ఇది ఈ ప్లేస్ ఎంత? ఇది 1. ఇది మొత్తం 3, అందులో ఇది 2 అయితే ఇది 1, ఇది 1. మరి ఇది ఎంత అవుతుందండి? 5 అవుతుంది. ఓకేనా? ఇది 5. ఏదైనా అవసరం అయితే చూద్దాం, అవసరం లేదు దాంతో నీకు పని లేదు, కానీ ఈ క్వశ్చన్ వరకు నీకు అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. ఇదేంటంటే ఈ పాయింట్ ఏంటి? ఇది బి. సో ఇక్కడ మనం పాయింట్ ఏ సౌత్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. ఓకేనా? పాయింట్ బికి ఏ అనేది ఎలా ఉంది? నార్త్ వెస్ట్లో ఉంది. మనకి అంటున్నాడు సౌత్ ఈస్ట్ అంటున్నాడు, తప్పు కదా. పాయింట్ బి సౌత్ ఈస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. ఏ నుండి చూస్తే బి అనేది సౌత్ ఈస్ట్లో ఉంది అంటున్నాడు, కరెక్టే. సెకండ్ కరెక్టేనండి. నెక్స్ట్, టోటల్ డిస్టెన్స్ వాక్డ్ 18 కిలో, మొత్తం 18 kilometers నడిచారు అంట. 3 + 3 + 2 + 4 అంటే 12. 12 + 6 18 సరిపోయింది, కరెక్టే. సో అంటే ఆన్సర్ ఏంటండి? బోత్ 2 and 3. బోత్ 2 and 3 అనేది రెండు కరెక్టే. సో మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. ఆప్షన్ డి. సో వచ్చింది కదా ఇంకా మళ్ళీ. సో మనం ఇక్కడ మళ్ళీ మనం ఏంటి వితౌట్ డయాగ్రామ్ అవసరం, వితౌట్ డయాగ్రామ్ అవ్వాల్సిన వాటికి అక్కడ చెప్తానులే. సో ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇలా రాసుకుని వెళ్తాయి. ఇలాంటి మోడల్స్ మీకు చెప్పా. వితౌట్ డయాగ్రామ్తో మనం ఈ డైరెక్షన్స్ ఎలా చేయాలని కొన్ని వీడియోస్లో చెప్పాను నేను, అవి చూడండి. ఎక్కడైనా వస్తే వాటి కోసం కూడా చెప్తాను. పంకజ్ అనేవాళ్ళు ఒక మెయిల్ అంటే పాయింటింగ్ టు ఏ గర్ల్ అండ్ సెట్ దట్. ఒక పంకజ్ అనే పర్సన్ ఒక గర్ల్ చూపిస్తూ చెప్తున్నాడంటే ఏమని చెప్తున్నాడంట? హర్ ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్స్ వైఫ్ ఈజ్ మై మదర్. హర్ అంటే ఎవరండి? ఆ గర్ల్. గర్ల్ వల్ల హర్ ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటండి? వాళ్ళ నాన్నగారు. వాళ్ళ ప్యాటర్నల్ అంటే ఏంటి? నాన్నగారి సైడ్. నాన్న వాళ్ళ సైడ్ అయితే ప్యాటర్నల్ అంటే, అమ్మగారి సైడ్ అయితే మెటర్నల్ అని పిలుస్తాం. ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు. ఓకేనా? ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్. ఓన్లీ సన్ అంటే ఒక్క కొడుకున్నాడంట. ఓన్లీ సన్ వాళ్ళ వైఫ్. ఇగో ఓన్లీ సన్ వాళ్ళ వైఫ్, ఓన్లీ సన్స్ వాళ్ళ వైఫ్ ఎవరంట? మై మదర్. ఇగో ఈవిడ ఏమవుతారంట? ఆయనకి పంకజ్కి మదర్ అవుతారంట. పంకజ్కి మదర్ అంటే ఇగో పంకజ్ ఇక్కడే కదా ఉండాలి, మరి పంకజ్ ఇక్కడే ఉండాలి. ఓకేనా? పంకజ్ వాళ్ళ మదర్ అంటే. ఇప్పుడు క్వశ్చన్ అంటే వాట్ ఈస్ పంకజ్ రిలేషన్ టు దట్ గర్ల్? ఓకేనా? సో ఇక్కడ మన క్వశ్చన్ అడుగుతున్నాడండి. సో ఆ అమ్మాయితో పంకజ్కి ఎటువంటి సంబంధం? ఏ సంబంధం అండి ఇక్కడ? సో ఆ అమ్మాయి వాట్ ఈస్ ద పంకజ్ రిలేషన్ టు దట్ గర్ల్ అంటే గర్ల్కి పంకజ్ ఏమవుతారని అడుగుతున్నారండి. గర్ల్కి పంకజ్ ఏమవుతారండి? బ్రదర్. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందండి? బ్రదర్. ఆ అమ్మాయితో పంకజ్కి సంబంధం ఏంటంటే వాట్ ఈస్ ద పంకజ్ రిలేషన్ టు దట్ గర్ల్. టు దట్ గర్ల్ అంటే ఏమవుతుంది? బ్రదర్. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇందాక మనం చెప్పుకున్నాం ఎజంప్షన్స్ అవి మాట్లాడాం. ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో చూద్దాం. షుడ్ ఎలక్ట్రిక్ 2 wheelers బి సబ్సిడైజ్డ్? విద్యుత్ ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ ఇవ్వాలా? మనం స్కూటీస్ అవి మనకి ఎలక్ట్రికల్ స్కూటీస్ అవి వాడుతుంటాం, లేదా బైక్స్, ఇవన్నీ కూడా వీటికి సబ్సిడీ ఇవ్వాలని అడుగుతున్నారు. జనరల్గా అయితే ఇస్తే మంచిదే. ఆర్గ్యుమెంట్స్లో మనం
ఇస్తే మంచిదని చెప్పొచ్చు, ఏమో వాడి డిఫరెంట్గా ఏమైనా అడిగాడేమో అది కూడా చూద్దాం. ఎందుకంటే మనకి దానివల్ల పొల్యూషన్ ఉండదు, పొల్యూషన్ ఫ్రీ కాబట్టి అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, కొంచెం పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది మనకి. ఓకేనా, దానివల్ల హెల్త్ కూడా మనకు చాలా మంచి జరుగుతుంది. ఓకే, కార్బన్ మోనాక్సైడ్స్ ఇవన్నీ మనకి రిలీజ్ అవుతాయి కదా మనకి నార్మల్గా అయితే. సో ఎలక్ట్రికల్ వాటి నుండి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మంచి విషయమే, చూద్దాం ఆర్గ్యూస్ ఏ విధంగా చేస్తున్నారో. ఎస్, ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఆర్ నాట్ క్రియేట్ పొల్యూషన్, మంచిది, కరెక్టే కదండి, ఈ ఆర్గ్యుమెంట్ కరెక్టే, పొల్యూషన్ క్రియేట్ చేయవు, మంచి విషయమే. నో ఛార్జింగ్ టేక్స్ మచ్ లాంగర్ దెన్ ద ఫిల్లింగ్ పెట్రోల్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నా, లేదు పెట్రోల్ నింపడం కంటే ఛార్జింగ్ చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఓకే, సమయం పడుతుందో పట్టదో, ఫ్యూచర్లో వాటి మార్పు కూడా రావచ్చు మనకి. ఓకేనా, ఇంకొంచెం స్పీడ్గా పెట్రోల్ ఎలా కొట్టినంత సేపట్లో మనకు అవ్వకపోవచ్చు, కానీ కొన్ని ఫిల్లింగ్ మనకేంటి, కొన్ని స్టేషన్స్ కూడా మనకి పెరుగుతున్నాయి. అంటే ఏంటి, ఛార్జ్ చేసుకున్న స్టేషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఎగ్జాక్ట్గా అయితే మనకి మన ఏంటి ఈ ఆర్గ్యూ అంటే ఇది పాయింట్ ఉన్నా సరే స్ట్రాంగ్ పాయింట్ అయితే కాదండి ఇది. ఓకేనా, స్ట్రాంగ్గా మనకి ఏంటి డిఫెండ్ చేయలేము మన ఈ ఆర్గ్యుమెంట్తో. సో ఇది తప్పు అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 1 ఫాల్స్. నెక్స్ట్, విచ్ నెంబర్ ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో రిప్రజెంట్స్ ద మేల్ హూ ఆర్ క్రికెటర్స్, మేల్స్ హూ ఆర్ క్రికెటర్స్ యాజ్ వెల్ యాజ్ సింగర్స్. మేల్స్ అయి ఉండాలంట, క్రికెటర్స్ అయి ఉండాలంట, మరియు సింగర్స్ అయి ఉండాలి. మేల్స్, క్రికెట్, సింగర్స్ అన్ని కలిపి ఉన్నది అంతా, ఇక మధ్యలో ఉంది అది అంతా 28. నెక్స్ట్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుండి ఇంకొకటి, ఆల్ డ్రెస్ ఆర్ బ్లాక్, సమ్ బ్లాక్ ఆర్ సూట్, సమ్ సూట్ ఆర్ వైట్. ఓకే, ఇక్కడ చూద్దాం, సమ్ వైట్ ఆర్ సూట్. సో వైట్ సూట్, ఇగో సమ్ సూట్ ఆర్ వైట్, సమ్ వైట్ ఆర్ సూట్, కరెక్టే. ఓకే, సమ్ సూట్ ఆర్ డ్రెస్, ఇక్కడ సమ్ సూట్ ఆర్ డ్రెస్, ఈ రెండింటికి డైరెక్ట్ కనెక్షన్ లేదు, మనం చెప్పలేము అది. సో ఇది తప్పు. సో ఆన్సర్ ఏంటండి, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకే, నెక్స్ట్, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. మీకు చెప్పా స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అంటే దీని నుండే మనం తీసుకోవాలి, ఆర్గ్యుమెంట్ లాగా మనం బయట నుండి తీసుకోవడానికి కావద్దు, మన సొంత నిర్ణయాలు ఇవ్వడానికి కావద్దు. ఇక్కడ కామర్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్టడీ ఆఫ్ ట్రేడ్, ఫినాన్స్, బిజినెస్ యాక్టివిటీస్ అండ్ ద ఎకానమీ. ఓకేనా, వాణిజ్యం అనేది ఆర్థిక వ్యాపార కార్యకలాపాలు మరియు ఆర్థిక వ్యవస్థ అధ్యయనంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కామర్స్ అనేది వీటి మీద బేస్ అయి ఉంటుంది అని చెప్పారు మనకి. ఆల్ స్టూడెంట్స్ షుడ్ ఆప్ట్ ఫర్ కామర్స్, అందరు విద్యార్థులు కూడా కామర్స్నే ఎంచుకోండి అని చెప్తున్నాడు. కరెక్టా, మనకి స్టేట్మెంట్లో చెప్పింది ఏంటి, వాటి మీద బేస్ అయి ఉంటుంది అన్నారు. సో ప్రతి స్టూడెంట్ కామర్స్ తీసుకోండి అని ఎక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. సో తప్పు. కామర్స్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎవరు చెప్పారండి ఇక్కడ మనకి స్టేట్మెంట్లో, ఎవరైనా చెప్పారా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అని చెప్పి? అక్కడే చెప్పలే, మన సొంత నిర్ణయాలు ఇవ్వడానికి కావద్దు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఆ స్టేట్మెంట్లో ఏ విధమైనవి ఇచ్చారో దాని ప్రకారం మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ మనకి రెండు తప్పే, నైదర్ కంక్లూజన్ 1 నాట్. ఇక్కడ మనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ 1 2 3 4 క్యాన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద పీస్ గివెన్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ చిన్న ముక్కలు, వీటన్నింటినీ కలిపితే ఏ ఫిగర్ ఇందులో ఫ్రేమ్ చేయగలవు అన్నాడు. మరి నువ్వు ఈ ఫిగర్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇగో 2 బాక్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇందులో ఉందా, లేదు. ట్రయాంగిల్స్ ఇక్కడ ఇంకో 2 ఎక్స్ట్రా ట్రయాంగిల్ వచ్చాయి, ఇక్కడ కూడా లేదు. ఇక ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది. మరి ఆ ట్రయాంగిల్ ఎక్కడి నుండి తీసుకొచ్చారు, లేదు కదా. సో ఏమవుతుంది, ఆప్షన్ సి మన ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద నంబర్ ఫ్రమ్ ద అమాంగ్ ది గివెన్ ఆప్షన్స్ దట్ కెన్ బి రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. సో ఇది ఒక సిరీస్ ఉంది. సో ఇక్కడ రాస్తానండి ఆ సిరీస్ని, 9 10 13 24 నెక్స్ట్ 37 66 97 మరియు నెక్స్ట్ ఏం వస్తుందని మనకి అడిగారు. సో ఇక్కడ చూద్దాం, డిఫరెన్స్ చూద్దాం. చిన్న నెంబర్లే కాబట్టి డిఫరెన్స్కే వెళ్దాం మనం మోస్ట్లీ. కుదరకపోతే వేరేది ఆలోచిద్దాం. ఇదంతా 1 3 నెక్స్ట్ ఇది ఎంత అవుతుందండి మనకి 13. ఓకే, సో 13 కాదు 11. ఓకే, 11 13 నెక్స్ట్ ఇక్కడ ఒక 29 70 ఒక 27 31 ఇలా వచ్చు. ఓకే, ఇక్కడ నుండి మనకి ఏమైనా చెప్పగలమా, 1 2 2 3 3 అలా ఏం చెప్పలేకపోతున్నాం. ఓకేనా, డిఫరెన్స్ చూద్దాం ఒకసారి, డిఫరెన్స్ చెక్ చేద్దాం. డిఫరెన్స్ని మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందండి మనకి, ఇక్కడ 2 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయిందండి మనకి ఇక్కడ, సో 8. ఓకే, తర్వాత మరలా 2, మళ్ళీ ఇక్కడ ఎంత అండి 20 సో 13 29 సరిపోయిందండి. ఇక్కడ 13 మరియు 29 ఇక్కడ చూద్దాం, ఇది 16 అండి 16. సో ఇక్కడ కూడా 2. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 2 తర్వాత 8 మళ్ళీ 2 మళ్ళీ 16 మళ్ళీ 2 అంటే ఏం చేస్తున్నాం, 8 2 16. ఇక్కడ 16 2 ఎంత రావాలండి, ఇక్కడ 32 రావాలి. సో మరి ఇక్కడ 32 వచ్చిందంటే ఇక్కడే రావాలి, ఇక వచ్చింది. ఈ రెండు కలిపితే ఇది వస్తుంది. అదేవిధంగా ఈ రెండు కలిపితే ఎంత 63 ఇక్కడ రావాలి. సో ఈ రెండు కలిపితే ఇక్కడ వస్తుంది. 97కి మనం 63 కలిపితే ఎంత అవుతుందండి, 93కి 97కి మనం 63, 97లో 63
సో ఒకసారి అండి 31. సో ఇదంతా 8 2 16. ఓకే అమ్మా, ఇక్కడ ఆ విధంగా లేదైతే మనకు ఆన్సర్ దొరకట్లేదు కదా, మరి మార్చాలి ఇప్పుడు. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి 8 కాస్త 16 అయింది, మళ్ళీ ఇంకొక 8 కలిపితే ఎంత 24. ఇది ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. ఒకవేళ 24 కలపండి, ఇప్పుడు 31 + 24 అంటే ఎంత 55. 97 55 కలిపితే ఎంత 152. ఇది ఉంది, ఆప్షన్ సి ఉంది. ఓకేనా. సో మీరు చెక్ చేసినప్పుడు కూడా ఒకటి ఒకటి చూడండి, డైరెక్ట్గా మనం ఎక్కడ కుదురుతుంది. ఓకే 24 కాదు 32 అని మనం చూడొచ్చు, ఎందుకంటే మనకు ఆన్సర్ ఏ విధంగా ఏ ప్యాటర్నో తెలియదు, చెక్ చేస్తేనే తెలుస్తుంది. ఒకవేళ ఎందాక ఆన్సర్ వచ్చింటే అది పెట్టేవాళ్ళం మనం. ఓకే నెక్స్ట్. సో ఇదేనండి. సో టోటల్గా మనకి గ్రాండ్ టెస్ట్ 14 ఇచ్చినటువంటి రీజనింగ్ సంబంధించిన మొత్తం క్వశ్చన్స్. సో ఇంట్రెస్ట్ ఇంకా ఎవరికైనా ఉంటే, సో మనకి ఎవరైనా ఆన్లైన్ అదే మన ఇన్స్టిట్యూట్ యొక్క యాప్లో ఉన్నటువంటి ఈ పేపర్స్ కావాలనుకుంటే డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ రిమైనింగ్ కూడా మీకు సెపరేట్ చేసి కొన్ని క్లాసెస్ అనేవి పెట్టడం, అంటే బయాలజీ సెపరేట్ కోర్సు, నెక్స్ట్ పాలిటీ సెపరేట్ కోర్స్, ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా పర్చేస్ చేసుకోండి బయాలజీ క్లాసెస్ వాటివి కూడా. అండ్ కొత్తగా ఒక కోర్స్ ఉంది కదా, సో మనం దానికోసం నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫిజికల్ ట్రైనింగ్, వీక్లీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయండి. సో మొత్తం వాటి కోసం. సో మన ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ యాక్సెస్ ఎలా ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్కి ఏ విధంగా టైం ఉంటుంది, ఇవన్నీ కూడా మీ అందరికీ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. సో టెలిగ్రామ్లో నేను పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి యాడ్ అనేది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను చెప్తా దానికోసం. ఓకేనా, థ్యాంక్ యూ.